ఉంటారా చెప్పు. స్పెట్స్ తీద్దాం అలా బలుపు అనుకుంటాం నాకు. యా G5 కాన్సెప్ట్ సెలెక్షన్ లో చాలా ముందుంటుంది. అండ్ ప్రతి ఒక్క టీమ్ డైలాగ్స్ కానీ అండ్ వేరియేషన్స్ చూపించే వేరియేషన్స్ లో, అండ్ ముఖ్యంగా మా అంజలి గారు ఎక్కడ ఉన్నారు, మా తెలుగు హీరోయిన్ అంజలి గారు మేడం చాలా చాలా బ్యూటిఫుల్. మీరు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు చాలా ట్రెడిషనల్ గా ఉన్నారు మేడం, చాలా క్యూట్ గా ఉన్నారు. అండ్ అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నాకు కోరిక ఉండేది మేడం. బట్ మిమ్మల్ని కాదు మేడం, మిమ్మల్ని కాదు, బట్ అలాంటి అమ్మాయిని చేసుకున్నాను. యూర్ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. అండ్ కంగ్రాచులేషన్స్. మీతో గీతాంజలి వర్క్ చేశాను అండ్ ఈ వర్క్ చేయలేకపోయాను. ఫర్దర్ గా మీతో కలిసి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్. అండ్ ముఖేష్ ప్రజాపతి గారు అన్న ఎక్కడ ఉన్నా చీకట్లో ఉండి ఆర్టిస్ట్ ముందుకు నడిపించే వ్యక్తి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు ఇలాంటి సబ్జెక్టులు అండ్ కొత్త కొత్త సబ్జెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మంచి ప్రాజెక్ట్స్ ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. అండ్ శ్రీతేజ భయ్య అండ్ అనన్య గారు, చిన్న పాప, నాన్న ఎల్లుండి ఎప్పుడు వస్తావు నాన్న, సూపర్ అమ్మా, చాలా క్యూట్ గా చేస్తావు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మామూలుగా పిల్లలు చెప్పింది చెప్పినట్టే చేస్తారంటారు కదా, ఈ అమ్మాయి చెప్పిన దానికన్నా మించి చేసింది అనమాట. అందుకే నిజంగా చాలా మంచి చాలా ఆర్టిస్ట్, నేచురల్ గా చేసింది. నాలాగా చేసింది. యా ఎగ్జాక్ట్లీ, సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్. యా. సో అందరికీ నమస్కారం అండి, మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. సో మా అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ముఖేష్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాము, అప్పుడే ఆయనలో ఉండే డెడికేషన్, ఏ వర్క్నైనా చాలా స్పెషల్గా ప్రజెంట్ చేయాలనే తపన. సో ఈరోజు మీరు అందరూ చూశారు బహిష్కరణ. యూజువల్గా మన స్టోరీస్ని మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట, చాలా వరకు చాలా ఫిల్మ్స్. బట్ చాలా రోజుల తర్వాత మనం స్టోరీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ పక్కనే ఉండి గమనిస్తున్నంత ఫీల్ కలిగించారు, అది గ్రేట్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖేష్ గారు వండర్ఫుల్. తొందరలోనే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ పైన ముఖేష్ ప్రజాపతి అనే టైటిల్తో చూడాలని మేమందరం కోరుకుంటాం గట్టిగా. మీరందరూ సపోర్ట్ చేయాలండి. అంటే టాలెంట్కి ప్రజలకి మధ్యలో మీరందరూనే ఉంటారు, మీరే తీసుకెళ్ళగలరు ప్రజల్లోకి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా ముఖేష్ గారికి కావాలని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన కలుద్దాం సార్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నాకు చాలా ఇష్టం అనమాట సత్యజిత్ రే గారు, చాలా స్మితా పాటిల్ గారు, షబానా ఆజ్మీ గారు, అలాంటి ఫిల్మ్స్ అన్నీ చూస్తూ, అంటే ఎప్పుడు అవకాశం వచ్చిన ఆ ఫిల్మ్స్ ఎక్కువ చూడడానికి ప్రిఫర్ చేస్తాను. అలాంటి ఒక గ్రేట్ ఫీల్ కలిగింది నాకు ఈరోజు. అండ్ అంజలి గారు చాలా 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 వండర్ఫుల్గా ఉన్నారు. పర్ఫార్మెన్స్, ఒక ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ దొరికిన ప్రతి క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేయడం అంటే అది ఎంతో కమిట్మెంట్, హోంవర్క్ చాలా ఉండాలి. మీరు 100% కాదు, చాలా 1000% అక్కడ న్యాయం చేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్ అండి. అండ్ పాప సిరి, నేను సిరిని చూడగానే అదే అడిగాను, ఈ నాన్న వచ్చారా అని. అండ్ చాలా క్యూట్ గా చేసింది. యూజువల్ గా రోజ్ చూడగానే మనకి ఏదో గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ చూడగానే నాకు బహిష్కరణ గుర్తొచ్చింది. కరెక్ట్ కరెక్ట్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. ఇలాగే ప్రతి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. ఒక మంచి ఫీల్ ఉన్న ఒక వెబ్ సిరీస్ చూసాం. డెఫినెట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్రాఫ్ట్, అందులో పనిచేసిన కెమెరా వర్క్ కానీ ఆర్ట్ అన్ని ఎవ్రీ క్రాఫ్ట్ సూపర్ గా చేశారు. ముఖేష్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. అదే మా ఆవిడ చెప్పినట్టు సిల్వర్ స్క్రీన్ లో చూడాలని, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీ ఆవిడ చెప్పేశారంటారా? ఆవిడ మీకు ఛాన్స్ ఇవ్వలేదు యాక్చువల్ గా, బట్ షీ కవర్డ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద సిరీస్. సభా సరస్వతికి నమస్కారం అండి, విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే నా తోటి కళాకారులకి అందరికీ నమస్కారం. బహిష్కరణ Zee5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కథ విన్న మొదటి శ్రోతని నేనే. తమ్ముడు నాకు ఒక 4.5 years బ్యాక్ ఈ కథ చెప్పాడు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ముఖస్థుతి కాదు కానీ అప్పుడు తమ్ముడు నాకు ఏం చెప్పాడు ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సూపర్ తమ్ముడు, కంగ్రాచులేషన్స్.
అంటే చెప్పడం సాధారణంగా కథ చెప్పడానికి ఇంప్లిమెంటేషన్ కి తేడా వస్తుంది మామూలుగా, ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ. కానీ నాకు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ గా షార్ట్ బై షార్ట్ అలాగే తీసాడు. అద్భుతం తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. ముఖ్యంగా అంజలి గారు, ఇలాంటి క్యారెక్టర్స్ అండి ఛాలెంజింగ్ రోల్స్ మేడం, అందరు ఆర్టిస్టులు అటెంప్ట్ చేయరు. అది మీ స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు నిజంగా ఇలాంటివి టేకప్ చేయడం వల్ల మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం. గాడ్ బ్లెస్ యూ అండి. ఎందుకంటే సాధారణంగా ఇందాక వదిన చెప్పినట్టుగా స్మితా పటేల్ గారు ఇలాంటి వాళ్ళు అటెంప్ట్ చేశారు ఇలాంటి క్యారెక్టర్స్. కరీనా కపూర్ గారు హిందీలో, మీరు తెలుగులో ఒక కొత్త వరోడికి నాంది క్రియేట్ చేశారు, వరోడి సృష్టించారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే శ్రీతేజ్ గారు, రవీంద్ర విజయ్ గారు, అనన్య గారు, అలాగే చిన్న పాప సిరి, మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ లో కనిపించిన నటినట్లు అందరూ, అలాగే కెమెరా వర్క్ అని, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ చాలా బాగా ఇచ్చారండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు సిద్ధార్థ్ గారు, సూపర్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఒక డిఫరెంట్ కొత్త మ్యూజిక్ ని విన్న ఫీల్ వచ్చింది, చాలా బాగుందండి. అండ్ ఎస్పెషలీ స్పెషల్ మెన్షన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ ని టేకప్ చేసి దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని చేయడం మాత్రం గ్రేట్ మేడం. గాడ్ బ్లెస్ యూ అండ్ టీమ్ అందరికి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ముఖేష్, టేక్ కేర్. థ్యాంక్ యూ. బాగుంటుంది. Okay. Yes, So sir. first Sounds of good. all, media friends అందరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నాకు ఫస్ట్ నేను తో స్టార్ట్ చేయాలి, బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ATM ది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ ని అక్కడే హ్యాపీగా ఫీల్ అయిన డే అది, ఎందుకంటే వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు, తెలుసుంటే ఎప్పుడో వెనకాలే ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ, లైవ్ షో చేసేవాడిని నేను మాలో, దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే ఈ హ్యావ్ ద ప్యాషన్, ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తన సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది, కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్ తో మన అందరి దగ్గరికి వచ్చాడు. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. ప్రాబ్లీ ఇప్పుడు ఏదైనా సరే సిల్వర్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ. నాకు తెలుసు ముఖేష్ గురించి పర్సనల్ గా తెలుసు కాబట్టి చాలా కసితో పనిచేస్తాడు అండ్ చాలా హార్డ్ వర్క్ పే చేస్తాడు. ఏ ప్రాజెక్ట్ కైనా అది చిన్నదా పెద్దదా ఏంటి అని ఆలోచించాడు, దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి మించిన ఎఫర్ట్ పెడతాడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్, సీరియస్లీ, అండ్ లవ్ యూ. అండ్ వెరీ సూన్ మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే మాకు ఇవ్వండి. అండ్ యా, జీ ఇస్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఆల్రెడీ జీలో చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు తెలుసు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆడియన్స్ కి ఎంత నచ్చుతుంది అనేది ఆలోచించి జీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు Z5 లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ డూపర్ ఉంటున్నాయి. అండ్ ఎవ్రీబడి ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ ప్రెజెంట్ చేస్తున్నందుకు జీ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యా, అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నాకు తెలిసి మిస్ అయిన వాళ్ళు, నేను బయట ఉన్నప్పుడు అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటాను, బయట చాలా మంది నాట్ ఓన్లీ ఇక్కడ, నేను ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను వేరే పనుల మీద, అక్కడ ఈ వెబ్ సిరీస్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అవినాష్ గారి అని కిందకి వెళ్ళారు, బొమ్మట ముందు పెట్టాడు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు డిఓపి వర్క్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ శ్రీతేజ్ అన్నతో నేను వర్క్ చేశాను ఒక మూవీ, తన గురించి నాకు బాగా తెలుసు. క్యారెక్టర్ కి 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ అంజలి గారు సీరియస్లీ అండి, ఎంత మీరు ఏ క్యారెక్టర్ చేసినా మీ 100% ఎఫర్ట్ పెట్టి అందులో ఒక రియాలిటీని తీసుకొచ్చి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా యు ఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ వి ఆల్వేస్ లవ్ యూ. మీ ప్రాజెక్ట్ ఏది చేసినా మీరు దానికి, నేను వీడు చెప్పాడు ఆల్రెడీ జర్నీలో, ఆ జర్నీ దగ్గర నుంచి ఐ లైక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ ఇంకా బాగుంది. సో మీ జర్నీ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు, ఇంకా ఇలాంటి సూపర్ డూపర్ ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ బహిష్కరణలో మీ యొక్క అద్భుతమైన క్యారెక్టర్ తో మా అందరినీ అలరించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సన్నీ అన్నమాట. నెక్స్ట్ అని బేసిక్ ఇండస్ట్రీ కాంపిటేటివ్స్ ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే టాలెంట్ ఉంది, చాలా మందికి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ కి ఒక సపోర్ట్ ప్రొడక్షన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను ప్రాక్టికల్ గా మాట్లాడితే
ఒక పెద్ద సినిమా కానీ ఏదైనా చిన్న సినిమా గురించి మాట్లాడితే సినిమా థియేటర్లో వెళ్ళి ఆడాలంటే చాలా కష్టం. ప్రాక్టికల్ గా మాట్లాడితే అంటే వందల మంది ఉన్నారు ఆర్టిస్టులు, వందల మంది డైరెక్టర్లు ఉన్నారు, కానీ అవకాశం కొందరికే. ఆ కొందరిలో నా ఫ్రెండ్ ఉంటే ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. సో మేము ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాం. థియేటర్ లో జనాలు వచ్చి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా సినిమాలు వస్తాయి. కానీ మీకు ప్రాక్టికల్ గా తెలియదు ఏముంది, ఎవరు మాట్లాడరు. కానీ ఒక పెద్ద మూవీ చూసాక ఒక ఆడియన్ అయినా 2 నెలల సినిమా చూడ్డు, ఆల్రెడీ బడ్జెట్ దాన్ని పెట్టేసాం ఇంకేం చూస్తాం అని. కానీ చిన్న సినిమాలో చాలా అద్భుతాలు మిస్ అవుతున్నాయి. అవి అట్లీస్ట్ ZEE5 లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అయినా చూడడానికి అవకాశం దక్కుతుంది. అండ్ నేను మాట్లాడేది ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశం రావాలి, కొత్త టాలెంట్ ఇంకా రావాలి, ఎంకరేజ్ చేయాలి, అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలి సినిమాలు థియేటర్ లో చూసి. అండ్ ఇండస్ట్రీ విల్ గ్రో. అప్పుడు ఎక్కడో ఉంటుంది ఆనిమత్యం, అది బయటకు రావాలంటే మన ఆడియన్స్ చేతిలోనే ఉంటది. అది ఎవరు అనేది బయటకు వచ్చాక చెప్పడం కాదు, ముందు నుంచే తీయాలనేది నా కోరిక, అంతే. Thank you. So, sounds good. Hi to all the friends from media. So nice to see you guys after a lot of time. Actually, నాకు బహిష్కరణ చాలా ఎక్కువ నచ్చిందండి. 4.5 years ముందు కథ చెప్పారంట. ఒక కథని 4.5 years ఇలా బతికి ఇవాళ 19 జూలైకి రిలీజ్ అయింది. సో ఫర్ హిస్ గ్రిట్ అండ్ ఫర్ హిస్ ప్యాషన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ముఖేష్ గారు. అంటే మనం ఒక 40 నిమిషాల ఎపిసోడ్ చూసి గుడ్ బ్యాడ్ ఇది ఇలా చేసి ఉండాలని చాలా ఈజీ, బట్ టు హోల్డ్ ఆన్ టు అ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్ చాలా కష్టం. అండ్ ఫర్ హిమ్ టు బి ఏబుల్ టు డూ దట్, రియల్లీ గుడ్ జాబ్ అండి. కంటిన్యూయింగ్, టెక్నికాలిటీస్ చాలా నచ్చాయండి నాకు ఈ సినిమా, నాకు ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో. స్పెసిఫిక్లీ ద మ్యూజిక్. ఐ వాచ్ సిద్ధార్థ్స్ వర్క్ బిఫోర్ ఆల్సో, బట్ వాట్ హీ డిడ్ ఆన్ దిస్ వాస్ టెరిఫిక్. ఫ్రమ్ ద వర్డ్ గో, మనకి టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ద BGM కీప్స్ హాంటింగ్ యూ. So I'm a big fan, man. Really, really good job. The next I would want to talk about is cinematography. Prasanna garu, the kind of focus shifts he used on this. Ante actor chesedi koncham unna cinematography, costume, production design ఇది చాలా ఎక్కువ స్టోరీ చెప్తాయి. So how he used his actors, how he used his frames. ఊరవతల ఇల్లు అంటే అది చాలా ఊరవతలు ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో దట్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు ద సినిమాటోగ్రఫర్ సార్. రియలీ రియలీ గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us such wonderful visuals. దాని తర్వాత బిఫోర్ ఐ గెట్ టు ది యాక్టర్స్, ఐ వుడ్ వాంట్ టు టేక్ అనదర్ మినిట్ అండ్ టాక్ అబౌట్ ముఖేష్ గారు అండి, విచ్ ఇస్ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్. వల్గారిటీకి సెన్షువాలిటీకి దానికి చాలా టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఉంటేనే దే కెన్ పుల్ ఆఫ్ సీన్స్ లైక్ దిస్. And for the kind of amazing taste he has, like I've again become a really big fan. Now coming to the actors only, first I want to talk about Sritesh garu. The kind of masculine guy he looks, asal mimmalni chustunte arre enta rugged ga unnaru and feeling vachindana, like really really good job with that. Next Chaitra is extremely cute, and first shot వాళ్ళిద్దరు ఇలా ఫాదర్ డాటర్ బెడ్ పైన దగ్గర నుంచి ఐఎమ్ కనెక్టెడ్ టు దర్ స్టోరీ. ఐ థింక్ ఇట్స్ ద బోత్ ఆఫ్ దెమ్. అనన్య నాగల్ల గారు బీయింగ్ ద మదర్, షీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. అండ్ అంజలి గారు, మ్యామ్ బీన్ అ బిగ్ ఫ్యాన్. సీతమ్మ వాకిట్లో నుంచి 50 సినిమాలు గుద్దేశారు, ఇంకో 100 ఇలాగే గుద్దారని ఐఎమ్ రియలీ హోపింగ్. ఐ హోప్ ఆల్ ది ఆడియన్స్ వాచ్ దిస్ ఫిల్మ్, వాచ్ దిస్ షో ఆన్ ZEE5. ZEE5 గురించి చెప్పాలంటే ద కైండ్ ఆఫ్ విజిబిలిటీ ఇట్ హ్యాస్, ద కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఇట్ హ్యాస్ ఇస్ టెరిఫిక్. మా ఇంట్లో ఆల్రెడీ మా అమ్మ నాన్న నేను కలిసి ఒక రౌండ్ వేసాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో షుడ్ వాచ్ దిస్ అండ్ హ్యావ్ అ రియలీ గుడ్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. ప్లీజ్ వాచ్ బహిష్కరణ ఆన్ ZEE5. థ్యాంక్ యూ. అంటే అవినాష్ ఎపిసోడ్స్ అన్ని చూసేసినాడు అని చెప్పినా కదా, మీరు అన్ని ఎపిసోడ్స్ చూసారు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఎపిసోడ్ చూసిన, బట్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయింది అనిపించింది. ఇంటికి వెళ్ళి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ చూడాలి, మిగతా ఎపిసోడ్స్ అని కంప్లీట్ చేయాలని అనిపించింది. అంటే ఒక ఆడియన్స్ గా నేను చూసిన అండ్ ఐ లవ్డ్ ఇట్. ముఖేష్ డెలింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ టేకింగ్ కానీ వెబ్ సిరీస్ లో నేను ఎప్పుడైనా ఒక మాట అంట, నాకు ఎప్పుడు అది చెప్పేస్తే ఈరోజు ఓకేనా, చెప్పొచ్చా? చెప్పచ్చు. నాకు ఇంకొక రాజమౌళి సార్ కనిపిస్తాడు ఆయన లోపల. సో హీ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డలింగ్ ఇస్ జస్ట్ బిగినింగ్ అని నాకు తెలుసు, జస్ట్ బిగినింగ్. చిన్న సీడ్ వేసాడు అంతే ఇండస్ట్రీలో, ఒక పెద్ద చెట్టు అయి బయటకు వస్తా నాకు గట్టి నమ్మకం. అండ్ ఆల్ ద బెస్ట్. ఆర్టిస్టులు అందరూ వండర్ఫుల్. సాయి బ్రదర్ కానీ, బ్రదర్ పువ్వు ఇచ్చారు వెళ్ళిపోయారు సార్ ని కూర్చోమన్నా, బికాస్ ఆయన తర్వాత మళ్ళీ వస్తారు.
అసలు ఆయన అనుకోలేదు నేను ఇది. ఇంకెవరు మీరు పిలుస్తారు, ఆయన పిలుస్తే ఎక్కడ ఉన్నాడు అంటే ఇంకెవరో వస్తున్నారు అనిపించినారు. చాలా డిఫరెంట్ గా ఉన్నారు యాక్చువల్లీ. సో నీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. నీ స్టోరీ లైన్ చెప్పినప్పుడే నాకు తెలుసు ముఖేష్ భాయ్ నాకు అప్పుడు చెప్పిండు. బట్ చెప్పింది చెప్పినట్టు కాకుండా దానికి మించి చేసినావు. ఫస్ట్ నేను మాట్లాడని పోయి ఎపిసోడ్ చూస్తా, 2వ ఎపిసోడ్ పోయి అప్పుడు నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను అంటే ఇన్వైట్ చేసినందుకు. సో కంగ్రాచులేషన్స్, Z5 మరో హిట్ పడింది Z5 లో. సో వెబ్ సిరీస్ మా ముఖేష్ అన్న, మా ప్రోమోస్, మా ఏవీస్, బిగ్ బాస్ లో మేము ఉన్నప్పుడు మా ఏవీస్ కానీ ప్రోమోస్ కానీ మొత్తం ముఖేష్ అన్న చేసేవాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండేది. సో కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూసినప్పుడు ఒక డైరెక్టర్ గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటది కదా. ఆ డీటెయిలింగ్, ఆ చాప ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్, ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్. ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈ రోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈ రోజు అయితే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య అందరూ అసలు పర్ఫార్మెన్స్ అయితే తిరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు? సిద్ధార్థ్ గారు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా. ఇందాకే సన్నీ అన్నాడు. సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నంబర్ అండ్ మన డిఓపి నంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు. ఏదో ప్లాన్ చేస్తుండేమో మరి. సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్ పడాలి సినిమా, ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా, నాకు ఏదన్నా కావాలన్నా. సో స్క్రిప్ట్ అయ్యారంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లాంటి డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది. అండ్ అవినాష్ ఇప్పుడు చూడండి అన్న, బహిష్కరణ Z5 లో వచ్చింది చూడండి అన్న. సోహెల్ చూస్తారు. సోహెల్ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే కమెంట్లు పెట్టిరు కదా అన్న ట్రైలర్ లా. చూడండి అన్న, చూస్తారు సోహెల్. వాళ్ళకి తెలుసు సినిమా పరిస్థితి, వాళ్ళు తెలుసు, చూస్తారు. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు. మచ్ ఫర్ ఇట్లాంటి Z5 లో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా Z5 సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ. అడిగారు దీంట్లో సీరియస్ గా నన్ను అడిగారు, యాక్చువల్లీ సీరియస్ గా నన్ను అడిగారు దీంట్లో ఒక రోల్ చేయమని. బట్ అది అంజలి క్యారెక్టర్ నుంచి అడిగారు, సెట్ అవ్వదని చెప్పేసి లైట్ తీసుకున్నారు. ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంజలి. తెలుగులో మాట్లాడు. వెళ్ళినప్పుడు సౌండ్స్ గుడ్ అని చెప్పి శబ్దం మంచిది అని. సరే అండి. సో అంజలి గారు, సో మేము సీతమ్మ మార్కెట్ లో సినిమా చెట్టు జర్నీ ఈ సినిమా చూసినప్పుడు మధ్యలో డిసప్పాయింట్ అయినప్పుడు నిజంగా చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారు ఆడియన్స్, ఎక్కడ అంజలి గారు ఎక్కడ ఉన్నారు, తెలుగు అమ్మాయి లైక్ షీఈస్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి. సో కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఏదైతే మూవీస్ అన్ని చేస్తున్నారో, వెబ్ సిరీస్ చేస్తున్నారో, అగైన్ యూ ఆర్ ప్రూవింగ్ దాట్ తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఏడికి పోలేదు. ఇట్లా తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు మనకేందంటే తెలుగు ఇండస్ట్రీలో అంజలి గారు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పరిచయం అవుతూనే ఉంటారు. సో యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి అండ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఫస్ట్ టైం ఐఎమ్ బ్లోన్ అవే విత్ ద పర్ఫార్మెన్సెస్. ప్రతి క్యారెక్టర్ అంజలి గారు, తేజ్ గారు, రవీంద్ర గారు, ఐఎమ్ బ్లోన్ అవే విత్ ద పర్ఫార్మెన్స్. చాలా అంటే నా కళ్ళ ముందు నిజంగా ఒక కథ జరుగుతుంది అనిపించింది. అండ్ ముఖేష్ గారు వండర్ఫుల్ జాబ్. ఐఎమ్ రియలీ బ్లోన్ అవే. నాకు వెళ్ళి మొత్తం ఫస్ట్ ఆ ఎపిసోడ్స్ అన్ని నేను ఫినిష్ చేశాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అబ్సల్యూట్లీ అందరు క్రాఫ్ట్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Z5 ఫర్ బ్రింగింగ్ ద best web series and all the best to entire team. Thank you.